కొబ్బరి బొండాలను క్రషింగ్ చేసే కోకోనట్ షెడ్డర్ మిషన్ గురించి మనం తెలుసుకుందాం. దీనివలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎటువంటి ముడి సరుకులు తయారు చేసుకోవచ్చు, ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనే విషయం కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండడం కోసం కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటాం. మనం తాగి పడేసిన కొబ్బరి బొండాల నుండి చాలా ఉపయోగం ఉందని మనలో చాలా మందికి తెలియదు. రైతులు పంటలు పండించడానికి చాలా రకాల మందులను వాడుతూ ఉంటారు, కానీ ఈ కొబ్బరి బొండాల నుండి తయారు చేసిన పదార్థాల నుండి ఎరువులుగా తయారు చేసి పంటలకు ఉపయోగించుకోవచ్చు మరియు ఆ ఎరువులను రైతుకు అందించి ఉపాధి కల్పించుకోవచ్చు. ఈ కోకోనట్ షెడ్డర్ మిషన్ ద్వారా 2 రకాల ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. మొదటి ఉత్పత్తి కోకో పీట్. ఇది పౌడర్లా ఉండి రైతు పంటలలో పండించడానికి ఎరువుగా తన పంట పొలాలలో, నర్సరీలలో, గార్డెన్స్ లలో మరియు ఇళ్లలో మొక్కలకు ఎరువుగా ఉపయోగించుతున్నారు. దీని ద్వారా నీళ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండడం, చాలా రోజులు ఉండడం, పంటలలో తేమ శాతం నిలిపి ఉంచడానికి మొక్కలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా చాలా రకాలుగా ఈ కోకో పీట్ ఉపయోగపడుతుంది. 2 ఉత్పత్తి కోకో ఫైబర్. ఇది వాణిజ్య పరంగా ఎంతో లాభసాటిగా ఉంటుంది. ఈ కొబ్బరి పీచు ద్వారా కొబ్బరి తాళ్లు, సోఫాలు, కుర్చీలు, ఫాల్ సీలింగ్ వంటి తయారీలు ఎక్కువగా చేసుకుని వినియోగిస్తున్నారు. ఈ 2 రకాల ఉపాధిని చేసుకోవడానికి ఈ కోకోనట్ షెడ్డర్ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యంత్రం గంటకు 200 కొబ్బరి బొండాలను క్రష్ చేస్తుంది. ఈ యంత్రం ద్వారా చిన్నపాటి పరిశ్రమను ఏర్పాటు చేసుకుని నలుగురికి ఉపాధి కల్పన కలిగించుకునే అవకాశం ఉంది. వీటిలో కొబ్బరి కాకుండా తాటి ముంజులు, తాటి చెట్టు, కొబ్బరి చెట్టు, పెమోలియన్ చెట్లు, ఆకు మొదలు కూడా వేసి కోకో పిట్ మరియు పీచును తయారు చేసుకోవచ్చు. గ్రామీణ యువతకు గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తన ఉపాధికి ఇటువంటి యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని తయారు చేసిన అల్లాటి ప్రభాకర్ గారు చెబుతున్నారు. ఈ కోకోనట్ షెడ్డర్ మిషన్ ను కొనుగోలు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్రభత్ ఇండస్ట్రీస్ వారి అడ్రస్ మరియు కాంటాక్ట్ నంబర్స్ ని సంప్రదించండి. ధన్యవాదములు. ఈ వీడియోను షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. జీవసుధ ఫౌండేషన్.